బ్రెయిన్ కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. వామ్స్ బ్రెయిన్ లోకి వెళ్ళాయంటే డెత్ తప్ప ఇంకొక లేదు. డీవార్మింగ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఎంత పెద్ద డాక్టర్స్ తీసుకున్నా వాళ్ళు రీల్స్లో చెప్పేది అదే, రీసెర్చ్లో చెప్పేది అదే, కొన్ని ఆర్టికల్స్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. సో ఎంతవరకు ఇంపార్టెన్స్ ఉంది డీవార్మింగ్ అంటే ఇప్పుడు బయట మనం తినే ఫాస్ట్ ఫుడ్ ఎంతవరకు కుక్ అవుతుందో మనం చెప్పలేం. మీట్లో కనుక ఈ తాలూకు అంటే ఈ ఇంటెస్టైనల్ పారాసైట్స్ ఎగ్స్ కనుక ఒకవేళ ఆ మీట్లో ఉండి దాన్ని సరిగ్గా మనం స్టోర్ చేయకపోతే ఆ వామ్స్ మన గట్లోకి వెళ్ళి దాని నుంచి బ్రెయిన్ కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. వామ్స్ బ్రెయిన్ లోకి వెళ్ళాయంటే డెత్ తప్ప ఇంకొక లేదు. సో ఇట్ ఈస్ వెరీ సీరియస్. మనము క్యాబేజ్ సాలెడ్ తీసుకుంటాం, ఆ క్యాబేజ్ సరిగ్గా వాష్ చేయకపోతే దాంట్లో ఎగ్స్ ఉంటాయి ఈ పారాసైట్స్వి. సో ఈ ఎగ్స్ ట్రావెల్ చేసి మన పాత్వేలో లంగ్స్ నుంచి మళ్ళీ ఒక వీన్ లోకి వెళ్ళి డైరెక్ట్ బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. అది బ్రెయిన్ లో వామ్స్ అనేవి స్టోర్ అవుతాయి. సో ఇలా ఉన్నప్పుడు అది చాలా ఫ్యాటల్ కండిషన్, అంటే డెత్ కూడా కాజ్ చేసే కండిషన్ అనమాట. సో అంతవరకు తెచ్చుకోవద్దు. కాబట్టి మెయిన్ రిస్క్ అండర్ కుక్డ్ మీట్. ఇప్పుడు మీరు అప్పుడప్పుడు మీట్ నోటీస్ చేస్తుంటే అంత కుక్ అవ్వకుండా చాలా పచ్చి పచ్చిగా కనిపించవచ్చు. ఇలాంటి మీట్స్ అన్ని వెరీ రిస్కీ. సో అసలు బయట మీట్ కన్సంప్షన్ ఇంత ర్యాంపెంట్ గా ఉన్నప్పుడు అది అవాయిడ్ చేయడానికి డీవార్మింగ్ అనేది ఇంపార్టెంట్.